మమ్మల్ని చిల్లర విమర్శ చేస్తుంటే మా మీద ఎంత బాధ్యత ఉందో వాళ్ళు చేసే మాటలు అర్థం లేవు. అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు హ్యూమానిటీ షిఫ్ట్ చేయడమే పెద్ద పొరపాటు. అక్కడ నీళ్లు లేవని రాసింది, అదొక పచ్చి అబద్ధము. ప్రాజెక్టు కాస్ట్ ఇన్ని రెట్లు పెంచడం మరియు తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీయడము. కూలిపోయే ప్రాజెక్టు కట్టిన వాళ్ళు వీళ్ళు మళ్ళీ నోరు తెరిచి మాట్లాడితే దాన్ని ఏమనాలో మీరే డిసైడ్ చేయండి. వాళ్ళ హయాంలో 1,81,000 కోట్లు ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టి మన అందరినీ అప్పుల్లో నుంచి వృధా చేయడం జరిగింది. మేడిగడ్డ గుండెకాయ వాళ్ళు మేడిగడ్డ కూలిపోయింది కదా. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అదేదో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మేము గొప్ప కట్టినాం, మేమే స్టార్ట్ చేసినాం, మేమే పని చేసినాం. మరి మీరే పని చేస్తే ఎందుకు తమ్మిడిహట్టికి 8 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే అనుమతి కూడా తేలేకపోయారు? మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే 8 ఏళ్లలో మహారాష్ట్రాన్ని ఎందుకు ఒప్పించలేరు? ఎందుకు తమ్మిడిహట్టికి అంతర్రాష్ట్ర ఒప్పందం చేయలేదు? ఒకసారి సమాధానం చెప్తారా? ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా? వారు మాట్లాడిన ప్రతిదీ కూడా నేను సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి లైట్, అన్ని అబద్ధాలు మాట్లాడాడు, అసత్యాలు మాట్లాడాడు, అర్ధ సత్యాలు మాట్లాడాడు.